శ్రీరాముడు శివధనుస్సును ఎలా విరిచాడో మీకు తెలుసా? శివధనుస్సును తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు 8 చక్రాలు కలిగిన మంజూషాన్ని లాక్కొని వచ్చారు సైనికులు. ఒక మనిషి ఆ ధనుసును పైకి ఎత్తి వింటినారికి లాగి కట్టడం జరుగుతుందా? సరే, ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుసును తీసుకొచ్చాం చూడండి అని అన్నాడు జనకుడు. అప్పుడు ఆ విశ్వామిత్రుడు ఆ ధనుసును ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు ఆ మంజూషాన్ని తెరవగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుసును చూడగానే చాలా ఉత్సాహపడి ఆ ధనుసు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తర్వాత ఎక్కు పెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు అలాగే ఎక్కుపెట్టు అని అన్నాడు. శ్రీరాముడు ఆ ధనుస్సును ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనుస్సు మధ్యలో పడేలాంటి గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడ ఉన్న మిగతా వారందరూ మూర్ఛపోయారు. అప్పుడు జనకుడు, మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలుసు అందుకే ఈ పిల్లలు ఇద్దరిని తీసుకొని వచ్చావు. రాముడు దశరథ ఆత్మజుడు. ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరు వర్ణించనిది. సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తను పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అని అన్నాడు జనకుడు.